పాలు చేసింది. 2 ఏళ్ల పాలనలో రేవంత్ రెడ్డి వారి మంత్రుల మాటలు కోటలు దాటినాయి తప్ప చేతలు గడప దాటలేదు. ప్రభుత్వ విజన్ ఏంటో, విధానం ఏంటో, ఈ ప్రభుత్వానికి అభివృద్ధి పట్ల, సంక్షేమం పట్ల ఉన్న శ్రద్ధ ఏమిటో అసలు ఇప్పటిదాకా ఎవరికి అర్థమైన పరిస్థితి లేదు. అంతా గందరగోళం, అంతా అయోమయం, ఆగమాగం, సగం సగం. సరే, ఒక ప్రభుత్వం ఎన్నికయ్యేది 5 ఏళ్ల కోసం. మొదటి 2 ఏళ్లే చాలా కీలకమైనటువంటిది. అన్నం ఉడికిందా లేదా చూడడానికి ఒక మెతుకు ముట్టుకుంటే చాలన్నట్టు మొదటి 2 సంవత్సరాల పాలన ఈ ప్రభుత్వం ఎటువైపు ప్రయాణిస్తుందో అర్థం చేసుకోవడానికి ఒక గీట్రాయిగా పనికొస్తుంది. ఈ 2 ఏళ్ల పాలనలో చూస్తే ఎక్కడ ఏ ఒక్క విషయంలో కూడా ఒక నిజాయితీగా ప్రజలకిచ్చిన హామీల విషయంలోనైతేనేమి, అభివృద్ధి విషయంలోనైతేనేమి, సంక్షేమ రంగం అయితేనేమి ఎక్కడ కూడా ఒక అడుగు ముందుకు పడ్డ పరిస్థితి లేదు. 3 మాటల్లో చెప్పాలంటే నిస్సారం, నిష్ఫలం, నిరర్ధకం, ఇంతకు మించి ఏమీ లేదు. కేసీఆర్ గారు 2 ఏళ్ల పాలన కూడా చూడండి మీరు. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఎన్నో గొప్ప కార్యక్రమాలు ఆ రోజు మేము తీసుకున్నాం మా 2 ఏళ్ల పాలనలో. అసలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కొత్త రాష్ట్రం, ఇంకా సంసారమే సరిగా లేదు, ఉద్యోగులు లేరు, ఏమీ లేని రాష్ట్రాన్ని అద్భుతంగా కేసీఆర్ గారు మొదటి 2 ఏళ్లలో ఎంత బాగా తీర్చిదిద్దారో మాకంటే రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. ఎందుకంటే ఆ రోజు పరిశ్రమలకు పవర్ హాలిడే, గ్రామాల్లో పొద్దుందా కరెంటే ఉండదు, వ్యవసాయానికి 3-4 గంటల కరెంటు రాదు. అటువంటి దశ నుంచి కేసీఆర్ గారు మొదటి 2 ఏళ్లలో రాష్ట్రంలో రైతులకు, పల్లెలకు, పట్టణాలకు, పరిశ్రమలకు 24 గంటల నాణ్యమైన కరెంటును మొదటి 2 ఏళ్లలో అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. దేశానికే మార్గదర్శకంగా నిలిపిన మిషన్ భగీరథ కార్యక్రమం, ప్రతి ఇంటికి త్రాగునీరిచ్చే కార్యక్రమాన్ని మొదటి 2 ఏళ్లలో కేసీఆర్ గారు శ్రీకారం చుట్టారు. కాకతీయ కాలం నుంచి మనకు వచ్చిన వారసత్వ సంపద 44,000 చెరువులను పునరుద్ధరించే మిషన్ కాకతీయ కార్యక్రమానికి మొదటి 2 ఏళ్లలో కేసీఆర్ గారు శ్రీకారం చుట్టారు. మొదటి కేబినెట్ మీటింగ్లోనే 200 పెన్షన్ను ఇచ్చిన మాట ప్రకారంగా 5 అంతలు పెంచి 1000 రూపాయలకు పెంచింది ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ఓట్ల కోసం